కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 వచనం నుండి 13 వచనాల వరకు చదువుకుందాం. తొదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువా నీకు వందనాలు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యములో మీరుండి మహిమ పొందారు నాయన. కొద్దిసేపు నీ మాటలు వినాలనే ఆశతో ఆసక్తితో ఈ లేఖన భాగం ధ్యానించుటకు నాయన నిలవబడి నేను అశక్తుడను అయోగ్యుడను. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, అబ్బాయి మీకు ఒక శక్తి కావాలి, మీరు పోరాటం ఇహలోక సంబంధమైన వారితోనే కాకుండా ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో కూడా మీరు పోరాడాలి కనుక మీరు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని ఉండుడి అని దేవుని వాక్యం అంటుంది. ఈ లోకంలో మనం జీవించాలంటే శక్తి కావాలట. అది నీ యొక్క శరీరాన్ని బట్టి వచ్చే శక్తి కాదు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడట కొన్ని శక్తులను. ఆ శక్తులను మీరు ధరించుకొని ఉండండి. ఎందుచేత అంటే మీరు పోరాడేది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మీరు పోరాడబోతూ ఉన్నారు కనుక దేవుని యొద్ద కొన్ని శక్తులు ఉన్నాయి. వాటిని మీరు పొందుకొని ఉంటేనే తప్ప లేదంటే మీ పోరాటంలో మీరు నిలవబడలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, శక్తిని పొందుకొని ఉండండి. ఎందుకంటే లైకర్త మీ మీదకి వచ్చున్నాడు. మీ దుర్గములు కావలి కాయము, మార్గములో కావలి కాయము, నడుం బిగించుకొని బహు బలముగా ఎదురించుమని నహూము గ్రంథంలో సెలవిస్తాడు. అలాగనే ఎఫెసీ పత్రికలోని ఇప్పుడు మనం చదువుకున్నాం. మనం పోరాడినది శరీరులతో కాదట, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతో లోకనాథులతో మీరు పోరాడబోతూ ఉన్నారు కనుక శక్తి కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం ఎక్కువసేపు చెప్పను, ఎందుకంటే ఎక్కువైపోయింది కనుక కొద్దిగా ఒక 15 నిమిషాల్లోపు నేను ముగిస్తాను. కొన్ని శక్తులని 10 శక్తులు దేవుని యొక్క ప్రేరేపణను బట్టి పరిశుద్ధ గ్రంథంలో సిద్ధపరచుకోవటం జరిగింది. ఏమిటి ఆ శక్తులు అని అంటే, మొదటిగా వాక్యపు శక్తి, రెండవది శిలువ శక్తి, మూడవది పునరుద్ధానపు శక్తి, నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి, ఐదవది ప్రభువుని ఎరుగుటలో ఉన్న శక్తి, ఆరవది ప్రభువు కొరకు ఎదురు చూచుటలో ఉన్న శక్తి,
7వది యెహోవా వలన ఆనందించటం వలన కలిగే శక్తి, 8వది ప్రభువు యొక్క రక్తపు శక్తి, 9వది సువార్త శక్తి, 10వది దేవుని రాజ్యపు శక్తి. హల్లెలూయా. ఒక్కొక్కటిగా ధ్యానం చేసి ముగిస్తాను. ఎక్కువసేపు చాలా సమయం పడుతుంది వీటన్నిటిని మనం ధ్యానం చేయాలంటే. మొదటిగా వాక్యపు శక్తి. వాక్యములో కూడా శక్తి ఉందట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యపు శక్తిని పొందుకునే క్రైస్తవులు చాలా తక్కువ. ఎందుకంటే ఎవరో ప్రార్థన చేస్తే మనకు శక్తి వచ్చేస్తుంది, ఎవరో ప్రార్థన చేస్తే మనకు అది కలుగుద్ది ఈ కలుగుద్ది అనుకుంటారు. కానీ వాక్యములో శక్తి ఉందన్న సంగతి విశ్వాసులు మర్చిపోతూ ఉంటారు. యేసు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉండి కొండ మీద నుంచి దిగొచ్చేటప్పుడు అపవాది వచ్చి ఆయన శోధిస్తుంది. ఆయన సృష్టికర్త కనుక, ఆయన దేవుడు కనుక, ఆయన దేవుడు కుమారుడు కనుక, సర్వశక్తులు ఆయన యొద్ద ఉన్నాయి కనుక ఓ అపవాది అన్నట్టు వెళ్ళిపోగలదు. కానీ దేవుడు వాక్యముతో దాన్ని ఎదిరించాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ దానిలో వాక్యములో శక్తి ఉన్నది అన్న సంగతి మనం విస్మరిస్తాం. ఏమన్నది? ముందుగా ఇగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నది. యేసయ్య ఏమన్నాడు తెలుసండి? వాక్యముతోనే దాన్ని ఎదిరించాడు తప్ప, వాక్యముతోనే దాన్ని ఎదిరించాడే కానీ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు, చదవద్దులే. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆ సంగతి నీకు తెలుసా అని అడుగుతాడు. అదేమడిగింది? రాళ్లను రొట్టెలుగా చేసుకోమంది. ఈయనేమన్నాడు? మనుషుడు రొట్టెల వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు అని అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనము ద్వారా దానికి సమాధానం చెబుతున్నాడు. కానీ దాన్ని పన్మని ఆజ్ఞాపిస్తే అది పోద్ది. కానీ లేఖనములో ఉన్న శక్తిని ప్రజలు తెలుసుకుంటారని, వాక్యపు శక్తిని ప్రజలు గ్రహిస్తారని యేసయ్య వాక్యము ద్వారా దాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన ఏమంది? దేవాలయం మీదకి తీసుకెళ్ళి దుముకో దుముకో, దేవుడు నిన్ను దూతలను పంపించి కాపాడుకుంటాడు, నీ పాదాలకి రాయి కూడా తగలదు అని చెబుతుంది. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా అండి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని దానితో చెబుతాడు. నీవేమో దేవుడు నిన్ను తన దూతలను పంపించి ఏ దెబ్బ తగలకుండా కాపాడుతాను నీ లేఖనాల్లో, అదే లేఖనాలతోనే మాట్లాడుతూ ఉంది. యేసయ్య కూడా సమాధానము లేఖనాల ద్వారానే చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సర్వశక్తిమంతుడు కదా, దాన్ని పొమ్మంటే పోద్ది కదా. లేఖనాల ద్వారా ఎందుకు సమాధానం చెప్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమైన నీవు లోకానుసారమైన మనుషులు నిన్ను ఎదిరించినప్పుడు, నీతో తర్కించినప్పుడు లేఖనాల ద్వారా నేను సమాధానం చెప్పాలి. హల్లెలూయా. తెలియాలి, చెప్పాలి అని అంటే మనకు లేఖనాలు అర్థం కావాలి. లేఖనాలు మనకు అవసరం లేదు. ఎవరో ప్రార్థన చేసే కార్యాలు జరగాలి. మనకి లేఖనాన్ని అర్థం చేసుకోం, లేఖనానుసారంగా మనం జీవించాం. వినువారు మాత్రమే దేవుని బిడ్డలు కాదు, విని వాటిని అనుసరించి నడిచేవారు దేవుని పిల్లలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన అంటుంది కదా, పైకి తీసుకెళ్ళి ఈ లోకరాజ్యాలన్నిటిని చూపించి నీవు కానీ నాకు బ్రొక్కితే ఈ అన్నిటిని నీకు ఇచ్చేస్తాను. సృష్టికర్త ఎవరు? అసలు అది మాట్లాడే విధానం ఏంటి? దానికి లోకానికి సంబంధం ఏంటి? అధికారం దానికి ఎలా వచ్చింది? ఆది దంపతులైన ఆదాము హవ్వల ద్వారా లోకాధికారాన్ని దానికి అప్పగించాం. మన పితరులు దానికి అనుగ్రహించేశారు, ఇచ్చేశారు. ఈ లోకనాథుడు దాన్ని పరిపాలన చేస్తున్నాడు కనుకనే ఈ లోకంలో ఉన్న అద్భుతాలను చూపిస్తుంది యేసయ్య. ఆయనకేం తెలీదా? సృష్టికర్తకు తెలీదా అంటున్నాడు కదా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? వాక్యంతోనే సమాధానం చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది, చదవద్దు. నీ దేవుడైన నీ ప్రభుకే మొక్కవ నమస్కరించాలని, ఆయనకే మొక్కాలని తెలియదా నీకు లేఖనంలో ఉందని?
నేను నీకెందుకు మొక్కుతాను అని దానికి సమాధానం చెప్పగానే అక్కడి నుంచి అది పాడిపోయాను, వెడలిపోయాను అని ఉంటుంది. హల్లెలూయా. దేనితో సమాధానం చెప్పాడు యేసయ్య? వాక్యము ద్వారా. దేనితో సమాధానం చెప్పాడు యేసయ్య? వాక్యము ద్వారా. నువ్వు దేనితో సమాధానం చెప్పాలి? భయములో ఉన్నావు. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. హల్లెలూయా. వాక్యం కావాలి, నీ పిల్లలకై నేర్పాలి, నీ కుటుంబంలో అది ఉండాలి. ఏ ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా వాక్యము ద్వారా కుటుంబాలు ఆదరించబడాలి. వాక్యము ద్వారా సంఘం ఆదరించబడాలి. వాక్యము ద్వారా నీ వ్యక్తిగత జీవితం ఆదరించబడాలి. వాక్యములో ఉన్న శక్తిని నువ్వు పొందుకునేవాడివిగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం అంటా ఉంది కదా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై ఉంది. హల్లెలూయా. ఏమై ఉంది? దేవుని వాక్యం బలమై ఉంది. ఆ బలం నీకు అవసరం లేదా? ఆ బలం నువ్వు పొందుకోవాల్సిన పని లేదా? నిన్ను బలహీనతలో బలపరిచేది వాక్యం, నిన్ను నడిపించేది వాక్యం, నిన్ను బలపరిచేది వాక్యం, నీ జీవకు బలమునిచ్చేది వాక్యం, నీ త్రోవలో వెలుగునిచ్చేది వాక్యం, నిన్ను ఆదరించేది వాక్యం, నిన్ను బలపరిచేది వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాక్యం మనకు అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? వాక్య ధ్యానం చెయ్యం. కనీసం లేచి ఒక్క 2 వచనాలను చదువుకొని దేవుని ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. క్యాలెండర్లోకి వెళ్తాం, ఏలు పెట్టడం, ఆ క్యాలెండర్లో ఏముందో చూడటం. ప్రభు నీతో మాట్లాడుతట్టు క్యాలెండర్తో పనే ఉంది నీకు? చెప్పండి. మాట్లాడి, ప్రభు నువ్వు ఈ దినం నాతో ఏం మాట్లాడున్నా ప్రార్థన చేస్తే ప్రభు నీతో మాట్లాడతాడు. క్యాలెండర్లో ఉండేది ఈ సంవత్సరం అదే ఉంటుంది, వచ్చే సంవత్సరం కూడా అదే ఉంటుంది. కానీ ప్రభు ఇప్పుడు మాట్లాడేది వేరు, రేపు మాట్లాడేది వేరు. ఈ రోజు ఉన్న సమస్య వేరు, రేపు ఉండే సమస్య వేరు. ఈ రోజున్న బలహీనత వేరు, రేపు ఉండే బలహీనత వేరు. దేని చేత నువ్వు శోధించబడతావో ఆ వాక్యము చేత దేవుడు నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యపు శక్తి ఏమంటుంది వాక్యము? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించుతున్నంత మటుకు దూరుచు నీ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచు ఉన్నది. హల్లెలూయా. అంత శక్తి ఉంది వాక్యంలో. అది విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎలాగా? వాక్యపు శక్తి పొందుకు. ప్రభా, నీ వాక్యంలో చదువులేదా? వాక్యంలో దైవజనుడు చెప్తా ఉంటాడు, ఒక వాక్యాన్ని పట్టుకో. ఈ దినం ఈ పునరుద్ధానంలో దేవుడు మనతో మాట్లాడాడు, అది గుర్తుపెట్టుకో. ఈ వారం అంతా ఆ లేఖనాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేయి. హల్లెలూయా. ఆ లేఖనాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేయి. చదువు అవసరంలా. దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడే ఒక వాక్యం చాలు నేను పట్టుకోవటానికి. ఆ వాక్యమే నిన్ను బలపరిచేది, నీ శక్తినిచ్చేది. అలాగే రెండవదిగా సిలువ శక్తి. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు అది ఏమైంది? దేవుని శక్తి. హల్లెలూయా. అందుకనే సిలువ మనం పెట్టుకుంటూ ఉంటాం. సిలువలో మనం సిలువను ధ్యానం చేసుకుంటాం. మన ఇళ్లలో సిలువను పెట్టుకుంటాం, సిలువ ధ్యానం చేసుకుంటుంటాం. సిలువను గురించిన వార్త బయటోడికైతే 3 మేకులు పీకోలేనాడు ఈ దేవుడు ఏంటి అనేవాడు ఉన్నాడు. 3 మేకులు కల్వరి సిలువలో వేశారంట. 3 మేకులు పీకోలేనాడు ఈ దేవుడు ఏంటని ఒకడు అంటా తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలాడు, వాడు వెర్రోడాడు. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం చిందులేస్తా ఉంది. కానీ మనకైతే ఏమైంది? దేవుని శక్తి. హల్లెలూయా. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు, కుటుంబంలో ప్రార్థన చేసేటప్పుడు, ఎవరికైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం? సిలువ రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం అంటుంటాం కదా. ఎందుకని? దానిలో శక్తి ఉందని. దేవుని వాక్యం అంటుంది, సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం అవ్వచ్చు, కానీ
మనకైతే అది దేవుని శక్తి అయ్యింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నేను చాలాసార్లు చెప్పాను. నేను ఒకరోజు గూడ్స్ ట్రైన్ వర్క్ చేసేటప్పుడు బైవరం అనే స్టేషన్లో లూప్ లైన్లో పెట్టి ఎక్స్ప్రెస్ కోసం నా బండి అక్కడ పెట్టాను. సరే, నేను రాగానే బండి ఆగగానే కొవ్వొత్తి వెలిగించుకొని బైబిల్ చదువుకుంటుంటాను. సరే, బైబిల్ చదువుకుంటా ఉంటే తలుపులు వేసేసుకున్నాను. ఆ బండి ఎక్కుతున్న సౌండ్ కదిలింది, బ్రేక్. ఏంటి ఎవరో ఎక్కుతున్నారని నేను ఆ డోర్ తీసేటప్పటికి ఒక యవ్వనస్తురాలు, ఒక లంగా జాకెట్ వేసుకున్న ఒక పిల్ల, ఇద్దరు కలిసి పైకి వచ్చారు. వెంటనే నాకు స్ట్రైక్ అయిపోయింది. పట్టుకొని బైబిల్ చేతిలో ఉంది, యేసు రక్తమై జై, శిలువ రక్తమై జై అనుకుంటూ బయటకు వస్తున్నాను. పారిపోతుంది, గబగబా దిగి పరిగెడతా ఉంది. నీకు భయంగా ఉందనుకో, నువ్వేం చేయవసరలా. యేసు రక్తమే జై, శిలువ రక్తమే. హల్లెలూయా. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం ఉండొచ్చు, కానీ మనకైతే అది దేవుని శక్తి. హల్లెలూయా. ఆ శిలువ శక్తిని నువ్వు పొందుకోవాలి. మొదటిగా వాక్యపు శక్తి, రెండవది శిలువ శక్తి, మూడవది పునరుత్థానపు శక్తి. హల్లెలూయా. ఒక్కొక్కటి వివరించాలి, కానీ టైం సరిపోతుంది. దాదాపు 2 గంటలు పడుతుంది ఒక్కో దాని గురించి చెప్పాలంటే. ఇది సింపుల్గా తేల్చేస్తున్నాను. ఏమంటున్నాడు? ఒకటి వాక్యపు శక్తి, రెండవది శిలువ శక్తి, మూడవది యేసయ్య పునరుద్ధానపు శక్తి. హల్లెలూయా. ఆయన పునరుద్ధానంలో కూడా ఉంది, ఆ శక్తి ఉంది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఏంటంట? ఆయన పునరుద్ధాన బలము అంటే పునరుద్ధానంలో ఏముంది? బలం ఉంది, శక్తి ఉంది. పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ పని ఎవడు చేస్తాడు చెప్పండి? ఈ లోకంలో నాకేమొద్దండి అన్నవాడిని చూడండి. ఎవరంటారు? సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? క్రైస్తవులందరిలో ఏ చర్చిలోకి వెళ్ళని అడగండి, అమ్మ నీకేమొద్దా ఈ లోకంలో? నాకు కావాల్సింది అదైతే అది వద్దంటే ఏంటంటాడు. మరి నీకు పునరుద్ధానపు శక్తి ఎక్కడ దొరుకుతుంది? నీకు పునరుద్ధానపు శక్తి కావాలంటే సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకోమని దేవుని వాక్యం. అంటే నాకేమొద్దయ్యా ఈ లోకంలో, నాకేం అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు యేసయ్య అని పాట మాత్రం చప్పట్లు కొట్టి ఎరగదీసి పాడుతూ ఉంటారు, చప్పట్లు కొట్టి. కానీ మనకు కావాల్సింది ఏంటి? అదే ఈ లోకానుసారమైన జీవితం, ఆశీర్వాదాలు. మనకు కావాల్సిన ఆశీర్వాదాలే. ఆయన పునరుద్ధాన బలం కావాలి అని అంటే ఈ లోకమని ఆయన ఉన్న వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఆయన పునరుద్ధాన బలాన్ని అప్పుడు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఏమైనా సరే, ఈ లోకంలో ఉన్నవారు దేవుళ్ళుగా దేవతగా పిలువబడిన వారు అనేకులు చనిపోయారు. వారి సమాధులు అలాగే ఉన్నాయి. కానీ ఒక్క సమాధి మాత్రం తెరవబడి ఉంది, అదే యేసయ్య సమాధి. హల్లెలూయా. తెరవబడి ఖాళీగా ఉంది. అదే పునరుద్ధానపు శక్తికి ఆధారం అదే. ఈ రోజున అదే అందరికి కనపడతా ఉంది, కానీ ఎవరో పట్టించుకోరు దానికి. మనం యెరూషలేము వెళ్ళి ఆయన సమాధిని చూసి వచ్చి సరిపోతాడు కాదు. నీవు ఈ పని చేస్తే పునరుద్ధానపు శక్తిని పొందుకుంటావు. చూడండి, ఎన్నైనా ఇప్పుడు వాక్యపు శక్తి, శిలువ శక్తి, పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా తీయాలి. అపోస్తుల కార్యాలు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏం పొందుతారో. మరి నీకెందుకు శక్తి లేదు? నీకెందుకు శక్తి లేదు? ఇంకొకటి దగ్గరికి వెళ్ళేవాడు ఎవడో
బలహీనుడు, శక్తి లేనోడు బలపరుస్తాడని వెళ్తాడు. నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? బలపరిచి ఆయన దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మను పంపే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతా, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయనే మీకు తోడుగా ఉంటాడు, ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియగల కనుక ఆయనే మీ పక్షంగా ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో నాకు ప్రార్థన విజ్ఞాపన ఆయన చేస్తాడు అని ఆయన నీకు పంపుతూ ఉంటే అది నీకు అవసరంలా. పరిశుద్ధాత్మని ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఆహ్వానించేవాడు ఎవరు లేడు. పరిశుద్ధాత్మ ఉందని, పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు దేవుని సన్నిధిలో కేకలేసి ప్రార్థన చేస్తున్నా, ప్రవర్తిస్తున్నా, దేవుని ఆత్మచేత అంగలారుస్తూ ఉన్నా ఒప్పుకోరు. వీళ్ళు దేవుడు వీళ్ళకి దురాత్మ పట్టుకుందరా, వీళ్ళు ఎగురుతున్నాడు చూడు, ఎగరమన్నాడు ఆ దేవుడు అంటాడు. ఆత్మ ఏమంటుంది? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడంటే ఆడు కేకలేస్తాడా? మౌనంగా మూలుగుతూ ఉంటాడా? కేకలేసి ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మకి సాదృశ్యం అది. నీకు తెలీదు. నేను అప్పుడు అలాగే అనుకున్నా, ఏంటయ్యా ఈ దేశంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఒక ఐపీసీ వాడు ఎగురుతాడు, వాళ్ళే పరిశుద్ధాత్మ నమ్ముతారు, మిగతా వాడు ఎవరు నమ్మరు, అక్కడికి వేల మంది జనం వెళ్తారు, ఇక్కడికి వచ్చి ఈయన చూస్తేనే ఏంటి వీళ్ళు అనుకుంటుంటారు. ఆత్మ అనేది వీళ్ళు ఒక్కరికైనా, మిగతా వాళ్ళకి రాదా? ఎందుకు వీళ్ళు ఎగురుతున్నారు? వాళ్ళు ఎందుకు ఎగట్లా? వాళ్ళు ఎందుకు అంగీకరించట్లా పరిశుద్ధాత్మని? వెనకాల మాత్రం ఏం రాస్తారు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని బోర్డు మాత్రం పెడతారు, కానీ పరిశుద్ధాత్మను అంగీకరించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుని వాక్యం అంటూ ఉంది. నీవు చాలామంది ఏం చేస్తుంటారంటే, బోధ చేసి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నువ్వు బాప్తిసం తీసుకున్నావో ఆనాడు యేసయ్య మీదకి ఎలాగ వచ్చి ఈయన నా ప్రియకుమారుడు అని పరిశుద్ధాత్మ పావురమల్లి వచ్చిందో నీకు అయిపోయింది, ఇంకా నువ్వు బాప్తిసం తీసుకుంటే చాలు నీకు పరిశుద్ధాత్మ వచ్చినట్టు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఆయన యోహాను గారు ఒక మాట అంటాడు, బాప్తిసం ఇచ్చే యోహానుకి, ఇదిగో నేను నా వెనకాల వచ్చున్నాడే, ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను పనికిరానయ్యా, నేను నీకు నీళ్లతో బాప్తిస్తున్నాను, కానీ ఆయన అగ్నితోనూ నీళ్లతోనూ మీకు బాప్తిస్తాడు. పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసం ఉండాలి. ఎగురుతూ ఉంటే నాకు అనుమానం వచ్చేది, ఏంటయ్యా ఈ అందరూ ఎగురుతున్నారు ఈ ఐపీసీ వాళ్ళకైనా అని అనుకున్నవాడిని. ఒకనొక రోజు నేను కూర్చొని ఐపీసీ చర్చిలో అయ్యగారు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తాం, ఆరాధన జరుగుతూ ఉంది. జరిగేటప్పుడు నా ప్రక్కన నా బ్రదర్ ఒకడు కూర్చున్నాడు. ఆరాధనలో నేను ఆరాధన చేస్తా ఉన్నా, ఆరాధన అయిపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను అతను ఇలా పట్టుకొని ఉన్నాడు. నాకు తెలీదు, ఏంటి పట్టుకున్నావేంట అజరయ్య అన్న. అజరయ్య చనిపోయాడు బాబు, లేడు. ఆయన కానీ ప్రార్థన చేస్తే అసలు భయపడతారు జనం, అంత గట్టిగా ప్రార్థన చేస్తారు. ఏంటి బెదర పట్టుకున్నావన్నా, ఆత్మ పొందుకున్నావన్నా, అన్ని భాషలు మాట్లాడుతున్నావన్నాడు. హల్లెలూయా. అప్పటిదాకా నేను నమ్మలా. ఆ రోజు దేవుడు నన్ను దర్శించి ఆత్మను పంపి అన్ని భాషలతో మాట్లాడించాడు. హల్లెలూయా. అది పొందుకున్న వాడికే తెలుస్తుంది. తర్వాత నేను పనిచేసే క్యాబిన్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే నన్ను నడిపించిన సహోదరుడు ఉన్నాడు, ఆయన చనిపోయారు, లేదు. ఆయన నేను కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే అగ్గిని దిగేది. అసలు ఎంత అరిచి ప్రార్థన చేసేవాళ్ళమో మాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అనుభవము అనుభవించిన వాడికే తెలుస్తుంది. అందుకని వాక్యం అంటది కదా, దేవుని రుచి చూసి తెలుసుకోమంటది. ఆ రుచి తిన్నవాడికి తెలుస్తుంది కానీ తిన్నవాడికి తెలియదు. ఆ ఆత్మీయ అనుభవం శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నీ ఆత్మ ద్వారా దీన్ని చేతునని అని అంటాడు దైవజనుడు. ఆత్మ ద్వారే జయాన్ని చేకూరుస్తాడు దేవుడు. ఆత్మ పొందుకున్న వారు దేవుని
దేవునికి లోబడి దేవుని విషయాలలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకని వాక్యం అంటుంది కదా, అపోస్తుల కార్యాలు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆత్మ పొందుకున్నవాడు భూదిగంతాల వరకు సాక్షిగా ఉండాలి. నీ ఇంటిలోనే కాదు, నీ సంఘంలోనే కాదు, నీవు కోరుకున్నప్పుడు కాదు, ప్రపంచ భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ దిగను, ఆత్మ కార్యములు అద్భుతంగా ఉంటాయి. ఆత్మ పొందుకుంటే దేనికి భయపడవు, ఆత్మ పొందుకుంటే అద్భుతాలు చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నైనా ఇప్పుడు 4: 1 వాక్యపు శక్తి, 2 శిలువ శక్తి, 3 పునరుద్ధానపు శక్తి, 4 పరిశుద్ధాత్మ శక్తి, 5 ప్రభు ఎరుగుటలో శక్తి. త్వరగా చెప్పేస్తాను ఒక 5 నిమిషాల్లో. దానియేలు గ్రంథము 11:32 అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. హల్లెలూయా. తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారట? బలము కలిగి గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు, చెప్పాను మీకు చాలాసార్లు, నాతో పాటు పనిచేసేవాడు ఒక బ్రాహ్మణ కుర్రోడు. ఆయన, నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఆయన దిగాడు, అక్కడ పడుకుంటున్నాడు. రాజుగారు, యేసు ప్రభు గురించి నాకు అన్నీ తెలుసు, కానీ మూడు ముక్కల్లో చెప్పు, ఒక 5 నిమిషాల్లో మీ దేవుని గురించి ఏదో స్టోరీ నాకు చెప్పొద్దు అన్నట్టు. ఆయన గురించి పరిచయం చేస్తా, ప్రభువుని గురించి చెప్తూ, మా దేవుడు ఇలాంటి కార్యాలు చేయమన్నాడు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నిన్ను దేవుడిని ఘనపరచమని చెప్పాడని చెప్తూ ఉన్నా. 5 నిమిషాలు చెప్పమన్నాడు, తెల్లారిజాము 3:30 అయింది. మాట్లాడుకుంటాను ఉన్నాను, డిస్కషన్ చేస్తాం. అయిపోయింది. నేను కల్పర్లో సంఘంలో మీటింగ్స్ పెట్టేటప్పుడు ఈయన ఏం చేశాడంటే, తెలుసుకున్నాడు, కానుకిచ్చి నా గురించి ప్రార్థన చేసి ఇది రేపు మీటింగ్స్లో ఖర్చు పెట్టండి కొంత కానుకిచ్చాడు. సరే అయిపోయింది. క్యాబిన్ తీస్తారు, ఎటువంటి వెళ్ళిపోయి ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకున్నాం. ఒకరోజు ఈస్ట్ కోస్ట్ వెళ్తున్నా, ముస్తాబాద్లో ఆగింది బండి. ఈయన వెనక నుంచి వచ్చి చూసి వందనాలు రాజుగారు అన్నాడు. భాష మారిని చూసారా? వందనాలు రాజుగారు అన్నాడు. ఏంటి వందనాలు అన్నాడు? సరే ఎక్కువ అన్నా. ఎక్కిన తర్వాత చెప్తున్నాడు, మీరు చెప్పారు కదా, ఆ రోజు నుంచి దేవుణ్ణి తెలుసుకోవడం నేను ప్రయత్నం చేశాను, యేసు ప్రభుని తెలుసుకున్నా, ఈ పాస్టర్ గారు తగిలాడు, ఈయన దగ్గర బాప్తిసం పొందా, ఈరోజు ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను. హల్లెలూయా. నేనే కాదు, మా అన్నయ్య, మా వదిన అందరూ బాప్తిసం పొందారు అన్నాడు. నా రోమాలు నిక్కపొడిచింది. హల్లెలూయా. ప్రభువుని ఎరుగుటలో ఉన్న శక్తి చూసి నేను తెలుసుకున్నా. ఆ శక్తి చేత నా అన్నగారిని, నా వదిన గారు కూడా మార్చుకున్నాడు. అందులో ఉన్న శక్తిని అనుభవిస్తేనే తెలుస్తుందండి. అందుకని వాక్యం అంటుంది కదా, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా. మనం రక్షణ పొందామని ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు లేదా? ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ జోబులో పెట్టుకుని వచ్చేవాడు ఉన్నాడు, కనపడకూడదని వచ్చి ఉన్నాడు, బయట చెంగు పక్కన పెట్టుకుని ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యం అది బలం కలిగిందిరా బాబు, దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు నీకు, అది నీకు ఆయుధం, అది దాచుకోవాల్సిన పని లేదు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. ముగించేస్తారు, ఇంకా టైం అయిపోయింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. ప్రభువు ఎరుగుటలో ఉన్న శక్తి, ప్రభువు కొరకు ఎదురు చూచుటలో ఉన్న శక్తి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్నాను. ఇంకా 4 ఉన్నాయి.
ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి కనుక సమయం లేదు కనుక తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం. మొదటిది గుర్తుపెట్టుకోవాలి. మొదటిది వాక్యపు శక్తి, రెండవది శిలువ శక్తి, మూడవది పునరుద్ధారపు శక్తి, నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి, ఐదవది ప్రభువుని ఎరుగుటలో ఉన్న శక్తి, ఆరవది ప్రభువు కొరకు ఎదురు చూచుటలో ఉన్న యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందేదరని ఉందా? దేవుని కొరకు ఎదురు చూస్తుండవు, ఆయన రాకడ కొరకు చూస్తూ ఉండవు. అందులో కూడా బలం ఉందని దేవుని వాక్యం అంటాం. ఇంకా ఉన్నాయి. యెహోవా వల్ల ఆనందించుకో శక్తి, ప్రభువు రక్తపు శక్తి, సువార్త శక్తి, దేవుని రాజ్యపు శక్తి. 10 మొత్తం మీరు చెప్పింది 6, ఇంకా 4 ఉన్నాయి. దేవుడు ఈ మాటలు తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఆయన అనుగ్రహించే శక్తిని మనం పొందుకొని ముందుగాక. అందరూ తల వంచండి.